వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనకు సీజన్ ఎండింగ్ వస్తుంది. మరి పత్తి వేసుకున్న రైతులకు దిగులు పడుతున్నారు. ఏంటంటే ఈసారి పత్తి అనేది చేతికి అందట్లేదని, అలాగే సీజన్ అయిపోతుంది, మరి అలాగే గ్రోత్ కూడా పెరగట్లేదు అని చెప్పేసి ఎక్కువ బాధపడేస్తున్నారు, దిగులు పడుతున్నారు. అయితే దీనివల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ వచ్చేసి వర్షాలు పడకపోవడం, ఒకటి ఎలినో. అయితే దీనికి తగ్గట్టు మనము కాంప్లెక్స్ ఎరువులు లేదంటే 20-20-0-13 లేదంటే 20-19-19 3-19 వేసుకోవడం వలన, లేదంటే ఇవేమవుతుందంటే గ్రాన్యులర్ ఫామ్ లో ఉంటాయి అన్నమాట ఈ ఎరువులు. మనకి ఈ ఎరువులు గ్రాన్యులర్ ఫామ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చేసి ఈ ఎరువులను మనం డైరెక్ట్ మొక్కకు అందించినట్లయితే ఇవి నీళ్ళల్లో కరగవు ఎక్కువ శాతము. అలాగే దీంతో పాటు మనకు ఇది వేసిన దగ్గర మొక్క చుట్టూ అనేది వేడి అనేది ఎక్కువ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఈ ఎలినో వాతావరణం మార్పులు రావడం వలన వర్షాలు కూడా లేవు. ఈ వర్షాలు లేకపోవడం వలన టెంపరేచర్స్ అనేది కూడా ఎక్కువ అవ్వడం జరుగుతుంది. దీని వలన ఏమవుతుందంటే మనము ఎరువులు అనేది మొక్కకు డైరెక్ట్ గా అందియడం వలన ఏమవుతుందంటే మనకు ఈ మొక్క దగ్గర వేడి అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఈ వేడి ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుందంటే మనకు మొక్క యొక్క ఈ వేరు అనేది నల్లగా అయిపోవడం జరుగుతుంది. అలాగే కొత్త వేరు పెట్టిన వేరు కూడా డ్యామేజ్ అంటే మనకు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఈ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు పోషకాలు కానీ నీరుని కానీ మనకు మొక్క అనేది అందుకోలేదన్నమాట. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే గ్రోత్ అనేది ఉండదు అన్నమాట. మొక్కలో గ్రోత్ అనేది ఆగిపోతుంది. ఇలా ఆగిపోయినప్పుడు మనకి ఈ దిగుబడి కూడా తగ్గుతుంది. ఇంకోటి దీనికి మనం డైరెక్ట్ ఏం చేస్తున్నామంటే గ్రాన్యులర్ ఫామ్. దీని వలన మనకు ఏమవుతుందంటే కొద్దిగా ఇది ఏమవుతుందంటే ఎండకు అనేది ఆవిరైపోతున్నాయి ఒకటి. ఇంకోటి నీటిలో కలిసిపోయినప్పుడు కరిగిపోయినప్పుడు మొత్తానికి మొక్కకు అందకుండా కొద్దిపాటిగా నీళ్ళల్లో కొట్టుకుపోతుంది. అలాగే కొద్ది శాతం మాత్రమే మనకు మొక్కకు అందుతుంది. కాబట్టి దీని వలన మనకు ఎన్నో నష్టం జరుగుతుంది. కాబట్టి దీనికి ముఖ్యంగా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టు అంటే మనకు డ్రిప్ ఇరిగేషన్ ఉన్నట్లయితే ఈ డ్రిప్ ద్వారా మనము నీటిని మనము పత్తికి కానీ ఇచ్చుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి 19-19-19 ఇది మనం ఇచ్చుకున్నట్లయితే ఈ స్టేజ్ లో ఇచ్చుకున్నట్లయితే మనకు గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. అలాగే చెట్టు అనేది మంచిగా పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. అలాగే దీంతో పాటు కొత్త వేర్లు పడుతుంది. అలాగే వేరు కూడా డ్యామేజ్ అవ్వదు. అలాగే తక్కువ పెట్టుబడితో మంచి గ్రోత్, అలాగే పంట కూడా మంచిగా ఉండడం జరుగుతుంది. అలాగే 3-19 అని చెప్పేసి మన ఫోలియర్ స్ప్రే అంటే కొట్టుకోవడానికి కూడా ఉందన్నమాట. నీటిలో కలుపుకొని కొట్టుకున్నట్లయితే 3-19 2 సార్లు కొట్టుకోవాలి. ఈ రోజు కొట్టుకున్నట్లయితే మరి నెక్స్ట్ వచ్చేసి మరో 15 రోజుల తర్వాత కట్టుకోవాలి. ఇలా కొట్టుకున్నట్లయితే మనకు వెజిటేటివ్ గ్రోత్ అంటే మనకు మొక్క గ్రోత్ అనేది పెరగడం జరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు మనకు ఇంకోటి ఏమవుతుందంటే ఈ కరువుకి నిరోధకంగా పెరగడం జరుగుతుంది. ఇంకోటి కొత్త వేరు రావడం జరుగుతుంది. అలాగే పొటాషియం అలాగే ఫాస్ఫరస్ ఎక్కువ మనం స్ప్రే చేయడం వలన ఏమవుతుందంటే మనకు మంచిగా డిసీజ్ కి రెసిస్టెన్స్ అంటే రోగ నిరోధక శక్తి అనేది మొక్కలో పెరగడం జరుగుతుంది. ఇలా పెరిగినప్పుడు మొక్క అనేది రోగాలను తట్టుకోవడానికి కానీ అలాగే ఈ రోగం రాకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఉంటుంది. దీని వలన మనకు ఇంకోటి డ్రిప్ ఇరిగేషన్ ఉన్నట్లయితే మనకు కలుపు కూడా తక్కువ పడుతుంది. దీనివల్ల మనకు వాతావరణానికి తగ్గట్టు మనం వ్యవసాయం చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దీంతో పాటు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఇలా తగ్గించుకున్నట్లయితే మనకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఈ సమయంలో మనకు వచ్చేసి మనం గవర్నమెంట్ దగ్గర ఈ రసాయన ఎరువులను అంటే మనకు వచ్చేసి యూరియా కానీ, డిఏపి కానీ, ఎస్ఎస్పి కానీ, 20-20-0 కానీ, వీటిని అమోనియం సల్ఫేట్ కానీ వీటిని మనము బుక్ చేసుకుంటాము. కానీ ఈ బుకింగ్ కంటే మనము ఈ డ్రిప్ ఇరిగేషన్ లో విడుచుకునే ఎరువులు కానీ లేదంటే ఈ ఫోలియర్ స్ప్రేలు కానీ వీటిని మనము తీసుకొని వాడుకున్నట్లయితే మనకు పెట్టుబడి తగ్గుతుంది. ఇంకోటి మనము ఎక్కువగా దానిపైన తగ్గించుకున్నట్లయితుంది. అలాగే దీని వలన మనకేమవుతుందంటే డైరెక్ట్ న్యూట్రియంట్ అంటే పోషకాలు అనేది మొక్కకు అందించడం జరుగుతుంది. దీని వలన మనకు ఎన్నో లాభాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి దీనిలా యూజ్ చేసుకొని మరి ఎక్కువ దిగుబడి పొందాలని కోరుకుంటున్నాం. మరి వాతావరణం మారినందుకు ఈ మార్పులు కూడా మనం చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.